ఓ లోపలికి వెళ్ళిపోయారా? సరే అక్కడే ఉండండి మీరు, మరి కొద్దిసేపటి తర్వాత బయటికి రావాలి మరి. ఓకే, ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ అతిథుల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. 3 సినిమాలకే దర్శకులు కనుమరుగవుతున్నటువంటి ఈ రోజుల్లో 3 దశాబ్దాలుగా 100కి పైగా, అందులోనూ మ్యూజికల్ హిట్ సినిమాలని అందించి, ఇలా అంటే ఇది అతిశయోక్తి కానే కాదు. ఇంతకుముందు అంటే వీరి రాక కన్నా ముందు నిర్మాతలు తెలుసు, నటీనటులు తెలుసు, ప్రేక్షకులు తెలుసు. కానీ దర్శకుడికి ఒక హోదాని కల్పించి యాక్టర్లని స్టార్లుగా, స్టార్లని సూపర్ స్టార్లుగా తీర్చిదిద్దిన దర్శకరత్న శ్రీ దాసరి నారాయణరావు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సార్ ఇంద్రుడు రంభ, ఊర్వశి, మేనకల నృత్యం చూస్తూ ఉంటారు. ఈ ఇంద్రుడు దర్శకేంద్రుడు రంభ, ఊర్వశి, మేనకల్ని వెండి తెర మీద పరిచయం చేస్తూ ఉంటారు. వారి సినిమా కనుక లేట్ అయింది అంటే బ్యూటిఫుల్ హీరోయిన్ ఇండస్ట్రీకి లేట్ గా ఎంటర్ అయినట్టే. దర్శకేంద్రుడు శ్రీ కె రాఘవేంద్రరావు గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మా ఆహ్వానాన్ని మన్నించి మా ఇంటికి విచ్చేసిన ఈ ఇరువురికి స్వాగతం. అతిథి మర్యాదలన్నీ భారీ ఎత్తున ఏర్పాటు చేశాం, కానీ శిల్పకళా వేదిక లోపల ఈటబుల్స్ నాట్ అలౌడ్ అంట, అందుకని కుదరలేదు. సరే సార్, మీరు రిక్వెస్ట్ చేయకండి, ఇంకెవరైనా పిలిచి ఒకసారి సునీల్ గారిని బయటికి రప్పించే ప్రయత్నం చేస్తాను నేను. ఓకేనా సార్? విత్ యువర్ పర్మిషన్ ఒకసారి పిలుస్తాను, నేను ట్రై చేస్తాను. ఏంటో నేను కొన్ని ప్లాన్లు చేశాను, రిక్వెస్ట్ చేశాను, కొన్ని ట్రిక్కులు ప్లే చేశారు సురేష్ గారు, కానీ ఏ ట్రిక్ వర్కౌట్ అవడం లేదు. కాబట్టి ఐ థింక్ రాజమౌళి గారితో హ్యాట్ ట్రిక్ చేసిన హీరోని పిలిస్తే బెటరేమో. సింహాద్రి యమదంగ స్టూడెంట్ నంబర్ 1. సునీల్ గారు, మీరు కనీసం గుమ్మం దాకా అయినా రావాలి. సునీల్ ని పిలిచేప్పుడు రాజమౌళి కూడా స్టేజ్ మీద రావాలండి. రేట్రా ప్రాబ్లం ఏంట్రా? ప్రాబ్లం ఏంటి? అదే నువ్వు రావా బయటికి? అంటే బయటికి రావా? అదే 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 కిచెన్ రావా బయటికి? అదే కిచెన్ లో చెప్పరా బయటికి రావడానికి? చంపేస్తాను నేను, అసలు చంపేస్తాను నేను. బయటికి రారా, రారా బయటికి. రావా రావా నువ్వు? తారక్ తారక్ మళ్ళీ చంపేస్తాను నేను. రావా నువ్వు, అసలు నువ్వు రావా బయటికి? తారక్ తారక్ మాది మా సినిమా మర్యాద రామన్న. నో వైలెన్స్, నో మ్యాన్ హ్యాండ్లింగ్. ఏదన్నా మర్యాదగా పిలవాలని. మళ్ళీ నాతో ఎందుకు 3 అలా తీశారు? అది మీతో కాబట్టి అలా తీసాం. ఇక్కడ మీకన్నా పెద్ద స్టార్ కాబట్టి ఇలా తీయాల్సి వచ్చింది. ఓరు ఇప్పుడు నువ్వు పెద్ద స్టార్ అయిపోయావు. బయటికి రావా? మర్యాద 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 మర్యాద. బయటికి రండి సార్, లేకపోతే కోసేస్తాను సార్. రండి బయటికి. ఏంటి? కిచెన్ లో కరెంట్ పోయింది, వైరింగ్. కిచెన్ లో మళ్ళీ కరెంట్ అంటే నేను చంపేస్తాను ఇప్పుడు కండిచి. మరి మర్యాద మర్యాద మర్యాద. వీడికి అర్జెంట్ గా ఉద్యోగం తీస్తాను నేను ఇక్కడ. నాకొద్దు ఉద్యోగం ఊడిపోయింది, పోయిందా పోయిందా. సద్యోగం సందగెళ్ళింది, పోయిందా పోయిందా. గోదారి దాలంటే కుప్పతోకైనా లేదండి. ఏదేముడి నడగాలన్నా కుండీకి చిల్లర లేదు. గదవి ఎండిపోతుంది, కడుపు మండిపోతుంది, పులుసు గారిపోతుంది. ఎందుకిలా నా కడుపు కారిపోయింది? ఎందుకిలా నా కర్మ కాలిపోయింది? ఎందుకిలా నా కర్మ కాలిపోయిందా?
ఎన్టీఆర్ గారు, మిషన్ ఇంపాసిబుల్. కానీ మీరు అలా పిలుస్తారనుకోలేదు. ఓ మై గాడ్. అందుకే ఇప్పుడు దయచేసి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైనా సరే ఆయన్ని ప్లీజ్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేయొద్దు. ఐ మీన్ ఉమెన్ ఎవరైనా పిలిచినా కూడా ఉమెన్ హ్యాండ్లింగ్ కూడా చేయొద్దు ప్లీజ్. ఇది మర్యాద రామన్న సినిమా, మన డైరెక్టర్ గారు చెప్పారు, అలాగే పిలవండి మర్యాదగా. ప్రకాష్ రాజ్ గారు, ఒక్కసారి మీరేమైనా ట్రై చేస్తారేమో. ఐ థింక్ వి షుడ్ వర్క్అవుట్. దిల్ రాజు గారి దగ్గర సజెషన్స్ కూడా వస్తున్నారు ఆయన. ఓ మాటి మాటికి లోపలికి వెళ్ళిపోయి కూర్చుంటున్నారు. సార్ ప్లీజ్ అక్కడ పెట్టి చూస్తారు. నాన్న నాన్న అనే దారా అన్నయ్య, ఇదిగా నా డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టేసి వస్తానన్నయ్య. నీకు ఫాదర్ గా వర్క్ చేస్తుంది దారా అన్నయ్య అంటే అంటే మరి లోపల పెట్టి వచ్చేస్తాను. ఏం పెట్టేస్తారా దాన్న? నేను చూద్దాం. ఇది లోపల పెట్టేసి ఇమీడియట్ గా వచ్చేస్తాను. థ్యాంక్ యూ ప్రకాష్ రాజ్ గారు, థ్యాంక్ యూ. కానీ ఇంత స్ట్రాంగ్ గా నాగినేడు గారు ఏదో చేశారని అనుకోలేదు, కల్లో కూడాను. ట్రైలర్ చూసాం కానీ దిస్ ఇస్ వెరీ స్ట్రాంగ్. ఐ థింక్ వి నీడ్ అ హీరో హూ హెస్ గాట్ లాట్ ఆఫ్ మజిల్స్, కండబలం. ప్రభాస్ గారు, ప్రభాస్ గారు ప్లీజ్ 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 ఒక్కసారి. అందులోనూ మీరు ఛత్రపతి, అగ్నిస్ఖలన సందర్భపు వర్గ ప్రళయ రథ ఛత్రపతి, ఛత్రపతి. సునీల్ గారు, సార్ సునీల్ గారు, సార్ మర్యాదగా బయటికి రండి సార్. బాగోదండి. ఆ ఒక్క అడిగేది వేసేస్తే పని అయిపోద్ది ఇక్కడ. అంటే ఇది మీకు పీటర్ హైన్స్ తెలుసు కదండి, సినిమాలో యాక్షన్ చేశారు. మీరు తాడు మంచి 20 feet మంచి పడిపోయారు. రాజమౌళి గారు బాగా క్లోజ్. ఇంకో 15 days ఫైట్ పెట్టించిన మరి మర్యాద రండి. అయితే ఈ గుడ్డ లోపల మర్యాదగా పెట్టి వచ్చేస్తానండి. సారీ అండి, సారీ. అందరికీ బోలెడంత ఇన్కన్వీనియన్స్ టు ఆల్ ద గెస్ట్. సునీల్ గారు ఇలా చేస్తారు అనుకోలేదు. అగైన్ నాట్ పాసిబుల్. ఓకే, ఇది రాయలసీమ ప్రాంతం, ఇల్లు రాయలసీమ అనగానే మనకి గుర్తొచ్చే డైరెక్టర్ ఇక్కడే ఉన్నారు. ఫ్యాక్షన్ సినిమాలకి పెట్టింది పేరు వివి వినాయక్ గారు. వినాయక్ గారు ఒక్కసారి వచ్చి మీరు రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా తొడగొట్టి బయటకు వచ్చేస్తారు. మీరు ఆ ధైర్యం ఇవ్వాలి ఆయనకి, అడ్డంగా నరికేయడానికైనా. సునీల్, సునీల్ ఏంటది? రా బయటరా. ఇక్కడి నుంచే కొట్టేస్తాను. నీకెందుకు? ఛత్రపతి ఉన్నాడు, మన యమలంగా ఉన్నాడు, సింహాద్రి బొట్టలు ఉంది, విలన్స్ ఏం చేయలేరా? అంటే నేను ఉండాలిగా. అలా రాజమౌళి గారు నేను ఉన్నాగా. మీరు ఎప్పటికే ఉంటారుగా, నేనేగా. కాదు, రాయలసీమ మురిసిపోతుంది ఆయన నేను చూసి. మురిసిపడేలా ఉంటాను అనుకుంటు నువ్వు రావట్లేదు ఏంటి? రాయలసీమ మురిసిపోద్ది కదా అని కోనసీమ కంగారు పడింది అనుకోండి అన్నయ్య. ఏం చేసినా వచ్చేలా లేడండి, మీరే రప్పించాలి. రాయలసీమ మురిసిపడేలా రాగలవాడి జన్మ తరించేలా ముఖ్యమంత్రి సొగసే మూటగట్టుకుంది, మూడు ముళ్ళు వేయమంది.
తెలుగమ్మాయి తెలుగమ్మాయి కళ్ళలో వెలుగే తెలుగమ్మాయి తెలుగమ్మాయి తెలుగమ్మ